బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే యాత్రికుల కోసం టీటీడీ యోచిస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులకు ఇన్సూరెన్స్ కల్పించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై పాలక అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే రోజువారీగా భారీగా వచ్చే భక్తులకు బీమా కల్పించడం సాధ్యమేనా అని తర్జన భర్జన పడుతున్నారు అధికారులు. ఈ నెల 17న తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఎజెండాతో సంబంధం లేకుండా తిరుమల యాత్రికులకు బీమా సదుపాయం కల్పించడంపై కొందరు పాలకవర్గ సభ్యులు అధికారుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. తిరుమల వచ్చి వెళ్తున్న భక్తులు అనారోగ్యం బారిన పడినా గాయపడినా ఇప్పటి వరకు వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ఎవరైనా అనారోగ్యంతోనో లేక ప్రమాదాల్లోనూ మరణిస్తే ఎక్స్గ్రేషియా తరహాలో ఆర్థిక సాయం అందిస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. అరుదుగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వీటికి తోడు నడకదారిలో వన్యప్రాణుల మూలంగా భక్తులకు ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఈ ఘటనల్లో ఎప్పుడూ టీటీడీ పెద్దగా ఒత్తిడికి లోను కాలేదు. బీమా సదుపాయం గురించి ఆలోచించింది లేదు. అయితే ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన టీటీడీని కుదిపేసింది. ఆ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు గాయపడిన వారికి టీటీడీ ఆర్థిక సాయం చేసింది. అప్పటి నుంచే యాత్రికులకు బీమా సదుపాయం కల్పించాలన్న ఆలోచన మొదలైంది. రైట్, ఇక తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ యోచిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఎంతవరకు సాధ్యమవుతుందనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనికి సంబంధించి ఎలాంటి కసరత్తు జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? మురళి, టీటీడీ తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో భక్తులకు ఇన్సూరెన్స్ కల్పించాలన్న ఒక ప్రతిపాదన అయితే కొంతమంది బోర్డు సభ్యులు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తరచుగా టీటీడీలో దురదృష్టవశాత్తు తొక్కిసలాట నుంచి అనేక ఘటనల్లో భక్తులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇటు చిరుతుల దాడుల్లో పిల్లలు చనిపోవడంతో పాటు ఆ తర్వాత ఏది వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో భక్తులు చనిపోవటం, అలాగే ఘాట్ రోడ్లలో ప్రమాదాల్లో చనిపోవటం, అటు తిరుమలలో కూడా ఇతర ప్రమాదాల్లో కూడా భక్తులు చనిపోతున్న ఘటనలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలను సంప్రదించి ఒక టీటీడీ తరఫున ఒక ప్రీమియం కడుతూ ఇన్సూరెన్స్ చేస్తే ఇలాంటి సందర్భాల్లో భక్తులకు ఇవ్వచ్చు అన్న ప్రతిపాదన అయితే వచ్చింది. అయితే టీటీడీలో ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏదైతే భక్తులకు పరిహారం ఇస్తారో అది ఇప్పుడు కొత్త ఏం కాదు. ఎందుకంటే 2010 నుంచి ఈ యొక్క కార్యక్రమం అయితే అమలు అవుతుంది. అయితే ఇన్సూరెన్స్ రూపంలో కాకుండా ఈ పరిహారం రూపంలో భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా 2010 అక్టోబర్ 13న అప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఒక ట్రాన్స్పోర్ట్ లారీ భక్తులపైకి దూసుకు వెళ్లి 4 చనిపోయిన దురదృష్ట ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి అప్పుడు తొలిసారిగా భక్తులకు ఒక్కొక్క భక్తుడికి అప్పుడు 2 లక్షలు చనిపోయిన భక్తులకు ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించారు. దాని ప్రకారం ఇస్తూ వచ్చారు. తర్వాత ఆ పరిహారం 3 లక్షల దాకా కూడా ఇస్తూ వచ్చారు. ఈ మధ్య జరిగిన తొక్కిసలాట ఘటనలో కూడా భక్తులకు 10 లక్షలు ఇచ్చిన దాంట్లో 3 లక్షలు టీటీడీ ఈ రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే సాధారణంగా తిరుమలలో చనిపోయిన భక్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందన్న నిబంధన ఉంది. తిరుపతిలో ఏమన్నా జరిగితే ఇది వర్తించదు అని కూడా అప్పట్లో భావించడం జరిగింది. అయితే ఈ తొక్కిసలాట ఘటనలు తిరుపతిలో జరిగినప్పటికీ కూడా టీటీడీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ప్రీమియం చెల్లించుకుంటూ పోతే ఈ ఘటనలో టీటీడీ కాకుండా ఇన్సూరెన్స్ డైరెక్ట్ గా కంపెనీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ప్రతిపాదన అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుమలే కాకుండా ఈ ఘాట్ రోడ్లు కానీ తిరుపతి ఏదైతే క్యూ లైన్ల దగ్గర కానీ వీటన్నిటిని కూడా అందులోకి తీసుకురావాలని చెప్పి కూడా ఏదైతే గత పాలక మండలి సమావేశంలో అంటే స్వల్ప చర్చ మాత్రమే జరిగింది. అయితే ప్రస్తుతం ఇన్సూరెన్స్ టీటీడీ తీసుకోవాలన్న ఆలోచన రావడంతో ఈ మేరకు అయితే ప్రస్తుతం సర్వత్రా కూడా దీనిపైన ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి టీటీడీ దీని మీద ముందుకు వెళ్తుందా లేదా ఇప్పుడే ఏదైతే పరిహారం గత 15 ఏళ్లుగా అమలు చేస్తున్న దాన్ని కొనసాగిస్తుందా లేదా